ఈ బెండి సాల్సా చాట్ తయారు చేసుకోవడానికి ఫస్ట్ మనం వంకాయలు తీసుకొని వంకాయల్ని ఏదో ఒక మీకు నచ్చిన సైజు, ఎందుకంటే ఇది మళ్ళీ మనకి నూనెలో ఫ్రై చేసి చట్నీ రూపంలో మార్చేసుకుంటాం కాబట్టి మీరు ఎలా కట్ చేసినా ప్రాబ్లం లేదు. ఈ వంకాయల్ని మాత్రం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి ఫ్రై చేసుకుందాం. వంకాయలు రెడీ, నూనె కూడా రెడీ అవుతుంది. అయితే ఈ వంకాయలతో పాటు కొన్ని పల్లీలు, మరీ ఎక్కువ అక్కర్లేదు, ఇందులో సగం పల్లీలు వేసి నేను వేయించుకుంటాను. ఈ లోపల మనం ఒక సాల్సా తయారు చేసుకుందాం. సో దీన్ని తయారు చేయడానికి మనం సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కావాలంటే మీరు చింతపండు పులుసు కూడా వేసుకోవచ్చు, కాకపోతే ఇది కొంచెం చిక్కగా ఉంటే చాట్లో మనం వడ్డించడానికి బాగుంటుంది. సో అలాగే ఇందులో కొంచెం కట్ చేసిన టమాటాలు, కుకుంబర్, క్యారెట్. ఇప్పుడు ఇవన్నీ మనకి చాట్లో వేసినప్పుడు చక్కగా చూడడానికి కరకరలాడుతూ మనకి బ్రహ్మాండంగా ఉంటుంది. దీంట్లో కొత్తిమీర పచ్చిగా చాప్ చేసి వేస్తారు, కానీ ఈరోజు నేను ఈ కొత్తిమీరను కూడా చట్నీ రూపంలో వేసేస్తాను. మనకి ఆ టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా రావాలి. కొంచెం ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసేసి ఈ మిశ్రమాన్ని కలిపేసి పెట్టుకోండి. ఒకవేళ మీకు కావాలంటే కొంచెం తీయదనం కావాలంటే లైట్గా కొంచెం తేనె కూడా మనం వేసుకోవచ్చు. సో ఇలా కట్ చేసుకున్న మన ఈ సాలడ్లో కొంచెం అంత నిమ్మకాయ రసం కూడా వేసాను. అయితే మనం ఇది కుచుంబర్లా ఏ విధంగా ఎంజాయ్ చేయొచ్చు. కానీ ఇప్పుడు మనం ఈ వంకాయలు ఏవైతే కట్ చేసి పెట్టుకున్నానో వాటిని కూడా ఫ్రై చేసుకుందాం. మరీ ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, కేవలం చట్నీ కోసం మనం చేస్తున్నాం. సో ఈ నూనెలో ఇలా ఈ వంకాయలు ఫ్రై అవుతున్నప్పుడు ఇదే దాంట్లో కొన్ని పల్లీలు కూడా మీరు వేసుకోండి. చూడండి, ఆ పల్లీలు కూడా మనకి లైట్గా ఫ్రై అయ్యి మనకి చక్కగా ఆ చట్నీ రూపంలో ఈ చేసే డిష్కి మనకి టేస్ట్ అందజేస్తుంది. ఈ పల్లీలు మిరపకాయలు ఆల్మోస్ట్ రెడీ అయిపోతున్నప్పుడు లాస్ట్లో ఇందులో మిరపకాయలు కూడా వేసి మనం ఫ్రై చేసుకుందాం. వీటన్నిటిని మిక్సీ జార్లో వేసి చట్నీ రూపంలో మనం పేస్ట్ చేసుకోవాలి. ఎప్పుడైతే వంకాయ ముక్కలకి లైట్గా కలర్ లాగా రావడం మొదలు పెడుతుందో చాలు, ఇందులో మనం మిరపకాయలు, చిన్న చిన్న మిరపకాయలు ఉన్నాయి నా దగ్గర, అది ఘాటు కోసం. మీరు గ్రహిస్తే ఇక్కడ నేను ఆ కూరగాయలు ఏవైతే ఆనియన్, క్యారెట్, టమాటో, కుకుంబర్ ఇవన్నీ వేసానో అందులో ఘాటు అనేది వేయలేదు. ఆ ఘాటు ఇక్కడ వంకాయల రూపము ఈ పల్లీలతో పాటు నేను ఇది వేసుకున్నాను. మిక్సీ జార్లో వేసుకోండి. వంకాయ, పల్లీలు, ఆ మిరపకాయ, దీంట్లో కొన్ని నీళ్ళు, అలాగే కొంచెం ఉప్పు కూడా వేసుకోండి. అంతే. ఇప్పుడు దీన్ని మనం బుర్బుర్ అనేసి చట్నీ తయారు చేసుకొని ఈ సాల్సాతో పాటు ఆ బెండకాయని ఎలా వడ్డిస్తాం, బెండకాయ సాల్సా చాట్ ఎలా ఉండబోతుందో చూడండి. ఇప్పుడు మన బెండకాయలు, ఈ బెండకాయలకి చక్కగా ఈ మిశ్రమాన్ని కోట్ చేయాలి. కోట్ చేయాలి అంటే ఈ బెండకాయలు ఒక బౌల్లో తీసుకోండి. ఈ బెండకాయల పైన కొంచెం ఉప్పు, అలాగే దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి ముద్ద, ఈ బెండకాయలకి మనం వేసి చక్కగా వాటికి పట్టించేలా కొంచెం ఆ అల్లం వెల్లుల్లి ముద్ద, దీంతో పాటు ధనియాల పొడి, కొంచెం కారం. ఇప్పుడు దీనికి మనం మిగతా పిండి పట్టించాలి. ఆ పిండి అనేది దీనికి పర్ఫెక్ట్గా పట్టుకోవాలి. మీరు కావాలంటే ఇందులో జీలకర్ర పొడి కూడా వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. అందులో మనం కొంచెం ఉప్పు వేయడం వల్ల కొంచెం తేమ బయటికి రావాలి. ఒకవేళ రాకపోతే మీరు కొంచెం నిమ్మరసం వేసుకోవచ్చు. అలాగే కొంచెం నీళ్లు కూడా వేసి దానిపైన ఇలా జల్లేసి ఆ తేమ దీనికి పట్టేలా చూసుకోవాలి. ఎందుకు, ఇప్పుడు దీంట్లో కార్న్ఫ్లవర్, అలాగే ఇందులో శనగపిండి, ఈ రెండు పిండ్లు వేసేసి మనం ఆ బెండకాయలకి చక్కగా పట్టిద్దాం. ఇలా వేసి ఈ బెండకాయ ముక్కల్ని జాగ్రత్తగా పైకి కిందికి వేయండి. ఇప్పుడు ఈ బెండకాయలు చక్కగా కోటింగ్ అవుతుంది. కార్న్ఫ్లవర్ ఏదైతే ఉందో, ఆ శనగపిండి ఏదైతే ఉందో చక్కగా దీనికి పట్టేసుకోవాలి. ఒకవేళ మంచిగా పట్టేసి ఇంకా పడుతుందండి ఇంకా కొంచెం పిండి వేసుకోండి, ఎందుకంటే ఇవి మనకి చక్కగా క్రిస్పీగా క్రంచీగా తయారవ్వాలి. సో అందుకని చెప్పేసి నూనెలో ఫ్రై చేసేటప్పుడు కూడా ఎక్కువ ఒకేసారి వేయకండి, కొంచెం లైట్గా వేసుకోండి. ఇప్పుడు
ఇంకా కొంచెం నీళ్లు మనం వేయచ్చు అనిపిస్తుంది. లైట్గా అలా జల్లేసి మళ్ళొక్కసారి దీన్ని ఇలా తిప్పేసి ఇందులో వేసిన పిండి అయితే ఈ బెండకాయలు ఒక్కొక్కటి కూడా అంటుకోకూడదు, అవి సపరేట్గా మనకి రావాలి, అప్పుడే చాలా బాగుంటుంది. వేసేసి దీన్ని లైట్గా టాస్ చేసుకోండి ఇలా. ఇప్పుడు నూనెలో మనం ఫ్రై చేసేసుకోవాలి. ఇలా జాలి గరిట తీసుకొని దాంతో వేసి దాంట్లో వేయండి. ఎందుకంటే మరీ ఎక్కువ వేస్తే నూనె బయటికి పొంగిపోతుంది, మరీ తక్కువ వేసినా కానీ ఆ వేడికి మాడిపోతాయి. అలా కాకుండా కరెక్ట్గా కొన్ని వేసుకొని ఫ్రై చేయండి. ఇవి చక్కగా కరకరలాడుతూ పర్ఫెక్ట్గా మనకి రావాలి, అప్పుడే మనం చేసుకుంటున్న ఈ డిష్ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనకి కరకరలాడుతూ ఇలా బంగారు రంగు వచ్చిన తర్వాత వీటిని మనం తీసి పక్కన ప్లేట్లో పెట్టేసుకోండి. ఎక్స్ట్రా నూనె ఏం లేకుండా ఈ విధంగా చూడండి, మంచి బంగారు రంగు వచ్చింది. ఇలా ఫ్రై చేద్దాం. మిగతావి కూడా ఫ్రై చేసి ఎలా వడ్డించుకోవాలో చూద్దాం. బెండకాయ కరకరలాడేలాగా ఫ్రై చేసుకోవాలి. మన పల్లీలు, వంకాయ, మిరపకాయతో పాటు కొంచెం కొత్తిమీర కూడా వేసి సాల్ట్ వేసాం, మూత పెట్టేసి గ్రైండ్ చేసుకోండి. ఇవన్నిటిని ఇప్పుడు అసెంబుల్ చేసుకోవాలి. భలే టేస్టీగా అద్భుతంగా ఉంటుంది. చూడండి, మన ఫ్రై క్రిస్పీగా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇలా కరకరలాడుతూ కనుక మనం ఫ్రై చేసుకుంటే కనుక చాలా సింపుల్. మనము చాట్లో ఏ పాపిడియో అవి వేయకుండా మనము ఆ బెండకాయలు ఫ్రై చేసుకున్నది మనం ఏ పాపిడి చాటో మురుకులు వేయకుండా దాని బదులు బెండకాయ వేస్తున్నాం. అయితే చాట్లో పుల్లదనంతో పాటు కొంచెం తీయదనం, ఇందులో నిమ్మరసం వేసాం అంతా, కానీ ఇందులో లైట్గా తీయదనం కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది అసెంబుల్ చేయడమే. చూడండి, ఈ కరకరలాడుతున్న బెండకాయలు ఇలా లైట్గా అరేంజ్ చేయండి చక్కగా. ఇవి ఎంతో కరకరలాడుతూ పర్ఫెక్ట్గా ఉన్నాయి. అయితే కొంచెం తీయదనము లైట్గా ఈ బెండకాయల పైన ఇలా లైట్గా ఒక్క వరుస తేనె పడాలంతే. చూడండి, ఎక్కువ వేయకూడదు. ఇప్పుడు ఈ సాల్సాలాగా తయారు చేసుకున్నది దీనిపైన చక్కగా వేద్దాం. సాల్సాని ఏం చేస్తారంటే జ్యూసీగా చేస్తారు. సో దీన్ని వేసి ఇప్పుడు దీనిపైన మన వంకాయ చట్నీ, మనం వంకాయ పల్లీలు వేసిన దాన్ని మరి కొంచెం అంత ఉప్పు పడుతుంది వేసేసి మనకి ఈ సాస్ని కూడా లైట్గా అక్కడక్కడ, ఇది అక్కడి వాళ్ళు ఇదేంటి అవకాడోతో గోకమోలే అవన్నీ చేస్తారు. మన దగ్గర అవి దొరకవు. అవి దొరకనప్పుడు ఇక్కడ మనం ఏదైతే చక్కగా ఇది చూడ్డానికి కూడా అలా రంగులుగా చేశాను. మళ్ళీ కొంచెం అంతా మన కరకరలాడే బెండకాయ 4-5 ముక్కలు అక్కడక్కడ వేసుకోండి. ఈ దానిపైన కొంచెం కొత్తిమీర, అంతే. తర్వాత దాన్ని ఇలా తీసేస్తారు. చూడ్డానికి చక్కగా ప్లేట్లో సెంటర్లో వచ్చేస్తుంది బెండకాయ సాల్సా స్నాక్. దీన్ని తయారు చేయడానికి ముందుగా వంకాయలని చూపించిన విధంగా కట్ చేసుకొని పల్లీలతో పాటు ఫ్రై చేసుకోండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో పచ్చిమిరపకాయలు కూడా వేసి వీటన్నిటిని ఒక మిక్సీ జార్లో వేసి కొత్తిమీరతో పాటు చట్నీలా తయారు చేసుకోండి. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు, టమాటా, కుకుంబర్, క్యారెట్ వీటిలలో కొంచెం నిమ్మకాయ జ్యూసు, ఉప్పు వేసి కలిపేసి పెట్టుకోండి. తర్వాత బెండకాయలు క్రిస్పీగా ఫ్రై చేయడం కోసం చూపించిన విధంగా బెండకాయల్ని కట్ చేసి దానిపైన కొంచెం ఉప్పు జల్లి, కొంచెం అల్లం వెల్లుల్లి ముద్ద, ధనియాల పొడి, కారపొడి, దాంట్లో కొంచెం నిమ్మకాయ జ్యూసు, కొంచెం నీళ్లు వేసి చూపించిన విధంగా కలుపుకొని తర్వాత కార్న్ ఫ్లవర్ అలాగే శనగపిండి ఈ 2 పిండ్లని తీసుకొని దాంతో పాటు కలిపి వేడి నూనెలో చక్కగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత దీన్ని అసెంబుల్ చేయడానికి ముందుగా మనం ఫ్రై చేసుకున్న కరకరలాడే బెండకాయ ఫ్రై వేసి దానిపైన కొంచెం తేనె, కట్ చేసుకున్న సాల్సాలా చాప్ చేసిన కూరగాయల్ని దానిపైన వేసి దానిపైన మన పల్లి వంకాయ చట్నీ ఏదైతే తయారు చేసుకున్నామో దాన్ని కూడా వేసి కొత్తిమీర దానిపైన పెట్టి వేడిగా వడ్డించుకుంటే బెండకాయలు వేడిగా కరకరలాడుతూ చల్లగా మన కుకుంబర్ వెజిటేబుల్స్ ఆ చట్నీతో పాటు భలే టేస్టీగా ఉంటుంది. దీన్ని ఫుల్ గా ఎంజాయ్ చేయండి.